10 ఏళ్ల వయసు నుంచి సీరియల్స్లో, సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రలను పోషించిన నివేదా థామస్ హీరోయిన్గా కూడా చాలా పాపులర్ అయింది. వాస్తవానికి నివేదకు చాలా టాలెంట్ ఉంది. నటన విషయంలో ఆమె ఎంతో మెరిట్ ఉన్న ఆర్టిస్ట్ అయినా కూడా ప్రస్తుతం ఆమె కెరియర్ ప్రశ్నార్థకంగా మారింది. దానికి గల కారణం మరేమిటో కాదు, ఆమె చేసుకున్న నష్టమే అని చెప్పవచ్చు. వయసు చాలా తక్కువే అయినా కూడా బరువైన పాత్రలు చేయడానికి ఆమె మొగ్గు చూపుతుంది. పైగా ఇప్పుడు తల్లి పాత్రలో కూడా నటిస్తుంది. ఆమె వయసు హీరోయిన్స్ ఇంకా గ్లామర్ పాత్రలతో ఇండస్ట్రీలో చెలరేగిపోతూ నటిస్తున్నారు. కానీ నివేదా మాత్రం తల్లి పాత్రలు చేయడం ఏంటో అర్థం కావడం లేదు. నివేదా థామస్ లాంటి ఒక నటి ఎలాంటి పాత్రను అయినా అలవోకగా పోషించగలదు. ఆమెను ఇండస్ట్రీలో నాని చాలా బాగా ఎంకరేజ్ చేశారు. కానీ ప్రస్తుతం ఆమె కెరియర్ అనుకున్నంత సజావుగా సాగడం లేదు. తెలుగులో నాని హీరోగా వచ్చిన జెంటిల్ మ్యాన్ సినిమాతో హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది నివేదా థామస్. ఇది మంచి విజయాన్ని సాధించింది. అలాగే నిన్ను కోరి, జై లవకుశ లాంటి హిట్ సినిమాలో నివేదా నటించింది. జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోతో ఒక పాత్ర పడ్డ తర్వాత ఆమె కెరియర్ ఎక్కడో వెళ్ళిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అరకొర సినిమాలతో కెరియర్ చాలా కష్టంగా లాగుతుంది. ఇక ఇప్పుడు తాజాగా ఆమె నటిస్తున్న ఒక సినిమాలో అయితే ఏకంగా స్కూల్కి వెళ్లే పిల్లాడికి తల్లి పాత్రలో నటించింది. చాలా చిన్న వయసులోనే బరువు పెరగడం ఆమెకు ప్రధాన సమస్య. అది తెలిసినా కూడా నివేదా ఎక్కడ బరువు తగ్గే ప్రయత్నం చేయకపోగా నటనపై మాత్రమే ఫోకస్ చేస్తాను, బాడీతో సంబంధం లేదు అన్నట్లుగా బిహేవ్ చేస్తుంది. దాంతో పెద్ద హీరోలు ఎవరు ఆమెను సినిమాల్లోకి తీసుకోవట్లేదు. చివరిగా షాకిని డాకిని అని ఒక తెలుగు సినిమాలో నటించింది. పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాలో కూడా కనిపించింది. ఇక ఈ ఏడాది ఆమె నటించిన సినిమాలు ఏమీ లేవు. అలా బరువు అనే ఒక ప్రధాన సమస్యతో సినిమా ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోతున్న హీరోయిన్స్ లిస్టులో నివేదా థామస్ చేరిపోయింది.